అనగనగా ఒక ఊరిలో ఒక పడవ యజమాని తన పడవకు పెయింటింగ్ వేయడానికి ఒక పెయింటర్ను పిలిపిస్తాడు. ఆ పెయింటర్ ఆ పడవకు పెయింటింగ్ వేస్తూ ఉండగా అడుగు భాగాన ఒక రంధ్రం కనిపిస్తుంది. ఆ పెయింటర్ ఆ రంధ్రాన్ని చక్కగా పూడ్చివేసి పడవ మొత్తానికి రంగు వేసి ఎంతో అందంగా చేసి తన ఇంటికి వెళ్ళిపోతాడు. తన ఇంటికి వెళ్ళిన 2 రోజుల తర్వాత పడవ యజమాని మళ్ళీ తన ఇంటికి 1,00,000 రూపాయలు తీసుకుని వెళ్తాడు. ఆ 1,00,000 రూపాయలు తీసుకుని వెళ్ళి పెయింటర్కు ఇస్తాడు. పెయింటర్ అంటాడు, ఎందుకు మీరు నాకు ఆల్రెడీ ఇచ్చేశారు కదా నేను చేసిన పనికి, ఇది ఎందుకు అని అంటాడు. అప్పుడు పడవ యజమాని ఇలా చెప్తాడు, నేను మీకు పడవ అడుగు భాగాన రంధ్రం ఉందని చెప్పడం మర్చిపోయాను. మీరు పెయింటింగ్ వేసి వెళ్ళిన తర్వాత నేను పని మీద ఊరికి వెళ్ళాను. అప్పుడు నా పిల్లలు ఇద్దరు ఆ పడవని తీసుకుని సముద్రంలో వేటకు వెళ్ళారని నాకు తెలిసింది. తెలిసిన వెంటనే ఎంతో కంగారు పడుతూ భయపడుతూ ఇంటికి వచ్చాను. నేను తిరిగి వచ్చేసరికి నా పిల్లలు ఇద్దరు కూడా క్షేమంగా తిరిగి వచ్చారు. నేను నా పిల్లలతో కూడా చెప్పడం మర్చిపోయాను పడవ అడుగు భాగాన రంధ్రం ఉందని. నేను నా పిల్లలకు ఏమవుతుందో అని చాలా భయపడ్డాను, చాలా కంగారు పడ్డాను. కానీ నీవు పెయింటింగ్ వేసేటప్పుడు పడవ అడుగు భాగాన ఉన్న రంధ్రాన్ని చక్కగా పూడ్చివేశావు. నీవు చేసిన మేలుకి నేను నీకు ఇంతకన్నా ఇంకెంత చెల్లించినా తక్కువే అవుతుంది. ప్రస్తుతం నా దగ్గర ఈ 1,00,000 రూపాయలు ఉన్నాయి, ఇవి మాత్రం తీసుకో. అప్పుడు ఆ పెయింటర్ ఇలా అన్నాడు, అయ్యా నేను చేసింది చిన్న సహాయమే. నేను చేసిన పనిలో నాకు లోపంగా కనిపించింది, అందుకే దానిని పూడ్చివేశాను. నా ఈ చిన్న సహాయానికి మీరు అంత వెలకట్టవద్దు అని చెప్పాడు. కానీ ఆ పడవ యజమాని ఒప్పుకోలేదు. తను తెచ్చిన మనీని ఇచ్చేసి వెళ్ళిపోతాడు. ఇచ్చి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ పిల్లలతో ఇట్లా అంటాడు, నేను మీకు చెప్పడం మర్చిపోయాను పడవ అడుగు బాగాన రంధ్రం ఉందని. కానీ పెయింటర్ పడవ అడుగు బాగాన ఉన్న రంధ్రాన్ని చక్కగా పూడ్చివేసి పెయింటింగ్ వేశాడు. మీకు కూడా ఎవరైనా ఏదైనా చిన్న పని అప్పచెప్పితే ఆ పని చేసేటప్పుడు ఏదైనా చిన్న చిన్న లోపాలు ఉన్నట్లయితే ఆ లోపాలన్నిటిని చక్కగా సవరించుకుని మీ పనిని చక్కగా కంప్లీట్ చేయండి. అది చిన్న పనే అయి ఉండొచ్చు, కానీ అది ఇతరులకు చాలా పెద్ద సహాయంగా మారవచ్చు. ఈరోజు కూడా మనకి జరిగింది అలాంటిదే. పెయింటర్ చేసింది చిన్న సహాయమే, కానీ మనకు జరిగింది ఎంతో మేలు. తను ఆ రోజు ఆ పడవకున్న రంధ్రాన్ని పూడ్చకుండా పెయింటింగ్ వరకు వేసి వెళ్ళినట్లయితే నేను ఈరోజు మిమ్మల్ని చూసుకోవడానికి అర్హుడని అయ్యేవాడిని కాదు. ఆ పెయింటర్ చేసిన సహాయం వల్ల మనకి ఎంతో మేలు జరిగింది. సో ఈ కథ యొక్క సారాంశం ఏమిటి అంటే, మనకిచ్చింది ఏదైనా పని ఉంది అంటే ఆ పనిని కంప్లీట్గా సక్సెస్ఫుల్గా చేయాలి. దాంట్లో ఏదైనా చిన్న చిన్న లోపాలు ఏవైనా ఉన్నట్లయితే వాటన్నిటిని సరిదిద్దుకుంటూ ఖచ్చితంగా పర్ఫెక్ట్గా చేసుకోవాలి. ఇన్ కేస్ అది మనకి చిన్న పని అయితే అయ్యి ఉండొచ్చు, కానీ ఎదుటి వాళ్ళకి అది పెద్ద సహాయంగా మారవచ్చు. వాళ్ళు చాలా గ్రేట్ఫుల్గా ఫీల్ అవుతారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నేను పెట్టే మరెన్నో వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.